రాష్ట్ర ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తమ రాష్ట్ర మంత్రులు సమర్థిస్తున్నారని విమర్శించారు. రాయలసీమ వాసులు, రాష్ట్ర ప్రజలు ఇది గమనించాలన్నారు. హెరిటేజ్ కు లాభాలు చేకూర్చేందుకే ఇందాపూర్ నుంచి కిలో నెయ్యి 658 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనార్జన కోసం చంద్రబాబు ఘోరమైన పాపం చేశారంటూ విమర్శించారు మాజీ మంత్రి బొత్స. అంటే ఏదైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మరి రాయలసీమ గురించి ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళ పరిచయాలు సంబంధాల ప్రకారం ఆ చెప్పిన మాటని వాస్తవం అని చెప్పి వీళ్ళు వచ్చి మాట్లాడే రీతిలో మాట్లాడారు. ఇది వీరికి రాష్ట్రం మీద ఉన్న శ్రద్ధ, ఇది రాయలసీమ ప్రజల మీద ఉన్న శ్రద్ధ, ఇది ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని చేస్తున్న మన రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగా తాకట్టు పెట్టి ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారో, ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో ఆలోచించమని కోరుతున్నారు. ఏదైతే ఆ దేవదేవుడు అందరికీ ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఎలగొల్పుగా ఉన్న వెంకటేశ్వర స్వామి తన ప్రసాదం మీద చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన తాలూకా స్వార్థం కోసం, ఆయన ధనార్జన కోసం హెరిటేజ్ అనే సంస్థను వెనకను పెట్టి ముందొచ్చి ఇందాపూరు వైష్ణవి సంఘం డైరీలు ముందు పెట్టి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జంతు కొవ్వు ఉన్నదని చెప్పి ఏది చెప్పారో సిబిఐ రిపోర్ట్లో లేదని చెప్పింది. ఆ రోజు 320 రూపాయలకి 328 రూపాయలకి 29 రూపాయలకో 28 రూపాయలకో ఆ రోజు వచ్చి ఇందుపూర్ డైరీ వచ్చి ఆ రోజు కొంటే దాన్ని ఇవాళ 658 రూపాయలకి ఇవాళ కొంటుంది టీటీడీ. దాంట్లో లోపగారు ఏంటి? ఆ హిందూపూర్ డైరీకి హెరిటేజ్ డైరీకి ఉన్న సంబంధాలు వారి వెబ్సైట్లోనే చెప్పారు. ఇది మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పారు. ఆ తర్వాత మేము అడిగిన తర్వాత దాన్ని కో మ్యానుఫ్యాక్చరింగ్ మార్చారు. ప్రపంచంలో జనం కళ్ళు మూసుకోలే. ఎంత పాపం అండి! భక్తుల మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయండి! ఎన్ని వేల కోట్ల మందికి మీ ధనలాభం కోసం ఎన్ని అబద్ధాలు చెప్పారండి, ఎన్ని మీరు మాట్లాడారండి, బయట ఎంత మోసం చేశారండి. మీ ధనదాహం కోసం తప్పు కదండి దేవదేవుడి మీద అని నిందలేయడం ప్రసాదం మీద. ఇంతకుముందు ప్రసాదం ఎవరైనా ఇస్తే ఇలా పట్టుకొని కళ్ళు కట్టుకొని తినేవాళ్ళు. ఇప్పుడు వచ్చి ఇలా చూసి తర్వాత తినే పరిస్థితిని తీసుకొచ్చారే మీరు. మీకున్న మాట చాతుర్యంతో ప్రజలు మీకు ఇచ్చిన ముఖ్యమంత్రి అనే పదవి అవకాశం చేసుకొని తప్పు కదండి ఇది చంద్రబాబు నాయుడు గారు. ఇది ధర్మం, ఇది మీ వయసుకి కానీ మీరు ఆ పదవిలో ఉన్న ఆ పదవికి కానీ ఇది న్యాయమా? ఇది ఇప్పటికైనా సరే మరి ఆలోచన చేసి ఆ జరిగింది తప్పు వాళ్ళు చెప్పింది అని చెప్పాలి కదండి. చెప్పకుండా మళ్ళీ చెప్పలో చెప్తారు. ఎన్డీపీ రిపోర్ట్ ఇచ్చింది, రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చినప్పుడు మళ్ళీ